అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అమ్మ హోమ్‌లీ ఫుడ్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై అండ్ రసం చేస్తున్నానండి. చాలా టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? నేనిక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా 2, 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. చికెన్ బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి చికెన్ వేసుకొని, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించండి. మధ్య మధ్యలో చికెన్ కలుపుతూ ఉండండి. చికెన్‌లో నుంచి వాటర్ అనేది బయటికొస్తే సరిపోతుందండి. సిమ్‌లో పెట్టి ఉడికించండి. ఒక 15 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చివరగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, స్టార్ అనాస, 2 యాలకులు, 6 లవంగాలు వేసి దోరగా వేయించండి. ఒక 2, 3 నిమిషాలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసి ఒక 2, 3 నిమిషాలు బాగా వేయించండి. ఇవి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ జార్‌లో మనం వేయించిన స్పైసెస్ అన్నీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. అదే మిక్సీ జార్‌లో హాఫ్ ఇంచ్ అల్లం, 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని పేస్ట్ చేసుకోండి. రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని, అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోండి. అలాగే 2 టమాటాలను ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. ఇదే గిన్నెలో 2 గ్లాసుల వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాల వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఒక కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలండి. ఒక కప్పు అంటే ఇక్కడ 160 ఎంఎల్ వరకు వస్తుందండి. ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయిన తర్వాత చికెన్ వేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల వరకు వేయించండి. ఒక టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపండి. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కలపండి. ముక్కలన్నిటికి బాగా కలిసేలాగా నిదానంగా కలపండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక్కసారి కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి. మధ్య మధ్యలో చికెన్‌ని వేయిస్తూ ఉండండి. మనం జాగ్రత్తగా వేయించాలండి చికెన్‌ని, లేదంటే ముక్కలనేవి చెదిరవుతాయి. సో, మధ్య మధ్యలో చికెన్ అనేది నిదానంగా వేయిస్తూ ఉండండి. చూడండి చికెన్ అనేది బాగా వేగిందండి. 2 టేబుల్ స్పూన్ల గరం మసాలాను వేసుకొని ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుంది. చూడండి చికెన్ అనేది బాగా వేగింది. చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రసం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతకుముందు బాయిల్ చేసాం కదండీ! చల్లారింది. టమాటాలని, చింతపండుని బాగా పిసికి పల్పనేది తీసేయాలండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక టీ స్పూన్ పసుపు, గ్లాస్ వాటర్ కూడా వేసి స్టవ్ మీద పెట్టి
మళ్ళీ బాయిల్ చేయాలండి. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా వేసుకొని ఒక 2 పొంగులొచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి బాయిల్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి రసంకి. ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ సాయిపప్పు వేసి ఒకసారి బాగా కలపండి. అలాగే 7, 8 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలండి. అలాగే 3 ఎండుమిర్చిని వేసుకోవాలండి తుంపుకొని. చివరగా కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల వరకు స్టవ్ మీద అలాగే ఉడికించాలండి. చివరగా రసంలో కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది రసం కూడా. చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై అండ్ రసం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.